గుడితాండ గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గుడితాండ గ్రామ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే మనం 8 వార్డుగా ఒక సర్పంచ్గా, అందులో 8 వార్డులకి ఒక ఉప సర్పంచ్గా ఎన్నుకున్నాం ఏకగ్రీయంగా. చాలా గర్వపడాల్సిన విషయం ఇది. ఇనామినేషన్గా ఏకతాటిపై వచ్చి ఇనామినేషన్గా ఏకగ్రీయంగా చేసుకున్నందుకు చాలా గర్వమైన విషయం ఇది. ఇంకోటి, ఇప్పుడు ఏదైతే మనం వార్డు నంబర్ చేసుకున్నామో, ఏదైనా మన వార్డుకు ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైతే సమస్య వార్డు నంబర్కు మొదటి సమస్య వార్డు నంబర్ త్రూ వస్తే జీపీలో ఆ సమస్యకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్గా సర్పంచ్గా చెప్తారు, కానీ సర్పంచ్కు చెప్పినప్పుడు ఆ సమస్య అనేది వస్తుంది. కానీ ఉదాహరణకు మీరు ఏకగ్రీయంగా వార్డు నంబర్ చేసుకున్నారు, వార్డు నంబర్ చేసుకున్నప్పుడు అదే వార్డు నంబర్ ఒకసారి మీటింగ్కు 2 సార్లు రానప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అనేది తొందరగా ఉండదు. ఇంకో వార్డు నంబర్ రాని వాళ్లకు సమస్య ఎట్లా పరిష్కారం చేస్తారు? మీటింగ్ రానప్పుడు ఆయనకు ఎట్లా సమస్య? ఏదైతే ఇప్పుడు మనం వార్డు నంబర్ చేసుకున్నామో ఆ వార్డు నంబరు ఒకసారి 2 సారి 3వ సారి రానప్పుడు కూడా ఆ వార్డు నంబర్ 3వ సారి రానప్పుడు కూడా ఆ వార్డు నంబర్ను ఇళ్ల నుంచి తీసేయడం, గ్రామ పంచాయతీ పాలక వర్గం నుంచి తీసేయబడుతుంది. అందుకని మీ యొక్క వార్డు నంబర్లు చొరవ తీసుకొని ఈ అభివృద్ధిని నాకు సహకరించి మన యొక్క ఏకతాటిపై వచ్చి ముందుకు 5 సంవత్సరాలు పరిపాలించాలా. ఇప్పుడు మన గుడితాండ ప్రజలు మనకు ఏకాగ్రయంగా యునానిమస్గా చేసుకున్నారు. కాబట్టి మనము మన తోటి అయినంత వరకు చేయాలని కూర్చాలని చెప్పేసి నా యొక్క మనవి.